మనకి ఎప్పుడైనా అనారోగ్యం వస్తే హాస్పిటల్లో చూపించుకోవడానికి వెళ్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో హాస్పిటల్లు ఏ విధంగా ఉన్నాయంటే 5 స్టార్ హోటల్ కన్నా దారుణంగా ఉన్నాయి. పేషెంట్లకి సెపరేట్ ఏసీ రూమ్లు, బెడ్లు, 5 స్టార్ హోటల్ ఫుడ్ అన్ని అక్కడే దొరికేస్తాయి. అంతెందుకు అందులో అందమైన కెఫెటీరియా కూడా ఉంటుంది. హై క్లాస్ ఎక్విప్మెంట్స్ తో ఇప్పుడు హాస్పిటల్ మనకి కనబడుతున్నాయి. మరి ప్రపంచంలో కొన్ని హాస్పిటల్ మాత్రం అక్కడికి వెళ్ళడం కాదు కదా, చూడాలంటేనే కూడా ప్రజలు వణికిపోతూ ఉంటారు. మరి అమానుషంగా ఉండే ఆ అలనాటి భయంకరమైన హాస్పిటల్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మా కొత్త ఛానల్ మై టిప్స్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, నాజీ అస్లాం. ఈ హాస్పిటల్ బర్లిన్ నగరం నుండి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఈ హాస్పిటల్ ఉంటుంది. మొదట్లో టీబీ వ్యాధి ఉన్న వారిని క్యూర్ చేయడానికి ఈ హాస్పిటల్ అప్పట్లో నిర్మించారు. ఆ తర్వాత వరల్డ్ వార్ సమయంలో మిలిటరీ హాస్పిటల్ గా మార్చేశారు. 1916లో అడాల్ఫ్ హిట్లర్ ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నాడట. అడాల్ఫ్ హిట్లర్ కి దెబ్బ తగిలినప్పుడు ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నాడట. వరల్డ్ వార్ 2 తర్వాత నాజీ సైనికులకి ఈ హాస్పిటల్లో చికిత్సలు చేసేవారు. ఈ హాస్పిటల్ చాలా పెద్దగా ఉండేది, కానీ ఈ హాస్పిటల్ ని ఇప్పుడు మూసేశారు. ఇప్పుడు ఈ హాస్పిటల్లో హారర్ మూవీస్ తీస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2012లో తీసిన పీనెస్ట్ మూవీ కూడా ఈ హాస్పిటల్లోనే తీశారు. నెంబర్ 2, డెన్ బెగాన్ అసైలం. ఈ డెన్ బెగాస్ ఐలాం అనే హాస్పిటల్ ఇదివరకు ఒక సైకియాట్రిక్ హాస్పిటల్ గా ఉండేది. ఈ హాస్పిటల్ నార్త్ వేల్స్ లో ఉంది. 1848లో దాదాపు 10,500 మంది పేషెంట్లని ఈ హాస్పిటల్ కింద తవ్వేసి పాతి పెట్టేశారు. అప్పటి నుండి ఈ హాస్పిటల్ ని మూసేశారు. ఇక అప్పటి నుండి ఈ హాస్పిటల్ కి వెళ్ళడానికి ఎవరు ధైర్యం చేయలేదు. నెంబర్ 3, లునాటిక్ అసైలం. ఈ హాస్పిటల్ ని హెల్లింగ్ హాస్పిటల్ అని కూడా అంటారు. అందుకే ఈ హాస్పిటల్ ని గత 18 ఏళ్లుగా మూసివేశారు. ఈ హాస్పిటల్ హెలాంగ్లీ అనే నగరంలో ఉంది. ఈ హాస్పిటల్ ని కూడా వరల్డ్ వార్ 2 సమయంలో మూసివేశారు. అంతేకాకుండా ఈ హాస్పిటల్లో దెయ్యాలు కూడా ఉన్నాయని, ఆ హాస్పిటల్కి వెళ్లిన వారు ఎవరు తిరిగి రారని బయట కరెంట్ ఫెన్సింగ్ కూడా వేశారు. నెంబర్ 4, జోంబీ హాస్పిటల్. ఈ హాస్పిటల్ పేరు జోంబీ హాస్పిటల్ అయితే కాదు గానీ ఈ హాస్పిటల్లో జోంబీస్ తిరుగుతున్నారనే అపోహతో దీన్ని జోంబీ హాస్పిటల్ చేసేశారు. ఈ హాస్పిటల్ బెర్లిన్ నగరంలో ఉంది. ఈ హాస్పిటల్లో మనుషులపై జోంబీ పరీక్షలు చేస్తున్నారని ప్రభుత్వం ఈ హాస్పిటల్ ని మూసివేసింది. అప్పటి నుండి ఈ హాస్పిటల్లోకి ఎవరు వెళ్లేదు. ఈ హాస్పిటల్ చాలా పెద్దగా ఉంటుంది మరియు చూడడానికి చాలా భయంకరంగా కూడా ఉంటుంది. ఇప్పటికీ ఆ హాస్పిటల్లోకి వెళ్తే జోంబీస్ చంపేస్తారనే అపోహలు ఉన్నాయి. ఇక నెంబర్ 5, కింగ్స్ పార్క్ సైకియాట్రిక్ హాస్పిటల్. ఈ హాస్పిటల్ న్యూయార్క్ సిటీలో ఉంది. కింగ్స్ పార్క్ అనేది అమెరికా దేశంలోని ఒక ఐలాండ్ లో ఉంది మరియు ఈ హాస్పిటల్ 1800 సంవత్సరంలో కట్టబడింది. ఇది కట్టినప్పటికీ యుఎస్ఏ లోనే లార్జ్ ఫండెడ్ హాస్పిటల్ గా ఇది పేరుగాంచింది. 1990 కల్లా వివిధమైన ఫండింగ్ కారణాల వల్ల ఈ హాస్పిటల్ ని మూసేశారు. ఈ హాస్పిటల్లోని మెంటల్ పేషెంట్లు ఒకవేళ తప్పించుకొని పారిపోదాం అనుకున్నా గానీ ఆ ఐలాండ్ లో అడవిలో ఎక్కడికి పారిపోలేరు. ఆ ఐలాండ్ లోని మొత్తం అడవిలో ఉట్టి ఆ హాస్పిటల్ తప్పించి ఇంకేది ఉండదు. రీసెంట్ గా ఒక యూట్యూబర్ ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్లి ఆ అబాండన్ హాస్పిటల్ ని పూర్తిగా వీడియో తీశారు. మీరు కావాలంటే యూట్యూబ్ లో ఆ వీడియోని చూడొచ్చు. చూశారు కదా, ప్రపంచంలోనే కొన్ని భయంకరమైన హాస్పిటల్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మా కొత్త ఛానల్ మై టిప్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.